100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధంగా చెయ్యండి. ఆయన శివయ్యకు రికమెండ్ చేస్తారు. మన న్యాయపరమైన కోరికలు కోరుకోవాలి. వారానికి 2 సార్లైనా మన బాడీకి తప్పకుండా అందించాల్సిన పోషకాలనిది. అల్లం చట్నీ, పెసరట్టు, ఉప్మా కాంబినేషను. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రోటీను, ఫైబరు, విటమిన్స్ అన్నీ కలబోసి శరీరానికి విపరీతమైన శక్తినిచ్చే, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, ఒబిసిటీ వస్తుందన్న భయం లేదు, గట్ హెల్త్కు చాలా బాగా పనిచేస్తుంది, కంటి చూపు మెరుగవుతుంది. స్ప్రౌట్స్తో చేసుకునే దోశ కాబట్టి బాడీలోని ప్రతి పార్ట్కు చాలా హెల్దీ. చూడండి ఎంత పొడుగొచ్చినాయి మొలకలు. విత్తనాలు నానిన తర్వాత 2 days కవర్ చేసి పెడితే ఈ విధంగా 2 inches మొలకలు వస్తాయి. ఇట్లా మొలకలు పెద్దగా వచ్చిన తర్వాతే మనం యూజ్ చేసుకోవాలి. చిన్న మొలకలు వచ్చినప్పుడు తింటే మనకు పెద్దగా యూజ్ ఉండదు. మొలకలు, పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు, పసుపు, మెంతిపిండి, 1 tablespoon నానిన నూకలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. వారానికి 2 సార్లైనా తప్పకుండా మన బాడీకి అందించాల్సిన పోషకాలనిది. అన్నిటితో పాటు జీలకర్ర వేయడం మర్చిపోయినా. ఇప్పుడు 1 teaspoon జీలకర్ర వేస్తున్నా. ప్రియమారమదిలోన ఈశ్వరుని జపించ నా పాపమే కరిగిపోదా, నా కష్టమే తొలగిపోదా. తప్పకుండా పోతుంది. ప్రేమతో, ఆర్తితో భగవంతుని తలుచుకుంటే ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. స్మరణ మాత్రం చేతనే పాపాలు పోతాయని అంటారేమో, కానీ పోతాయి. అట్లా అని మళ్ళీ మళ్ళీ పాపాలు చేయకూడదు. పొరపాటున చేసిన పాపాలు అయితే తొలగిపోతాయి, కానీ కావాలని చేసిన అయితే తొలగవు. అన్ని చట్నీలలోకి వెళ్ళా ఈజీ అయినా కొబ్బరి చట్నీ చేస్తున్నా. పచ్చిమిరపకాయలు, మెంతిపిండి, జీలకర్ర, ఆవాలు, పచ్చి కొబ్బరి, చింతపండు, పల్లీలు, కొత్తిమీర, ఉప్పేసి చేస్తున్నా. ఎల్లిపాయలు మిక్సీలో వేయలేదు, రోట్లేసి దంచి పచ్చళ్ళలో కలుపుతున్నా. పెసరట్టు కాంబినేషన్ ఉప్మా కాబట్టి ఉప్మా చేస్తున్నా. వంట చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వాళ్ళకి సంబంధించిన పాటలు పాడుకుంటూ వంట చేయండి. వంట టేస్ట్ తప్పకుండా ఎన్హాన్స్ అవుతుంది. ఉప్మా అయిపోయింది. స్ప్రౌట్స్తో చేసుకున్న అట్ల పిండితో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పెసరట్టు వేసుకుందాము. ఈ మట్టి ఇంటికి స్వామి, నేను చుట్టాన్ని అసలే కాను, నాకే బాధలు ఉన్నా నంది చెవిలో చెబుతోన్నా. మనకి ఏ కోరికలు ఉన్నా శివాలయంలో శివయ్యకు కానీ నందీశ్వరుల వారికి కానీ విన్నవించుకుంటే తప్పకుండా తీరుతాయి. నందీశ్వరుల వారికి విన్నవించుకునేటప్పుడు ఎడమ చెయ్యి నంది కొమ్ముల పైన పెట్టి కుడి చేయితో పృష్ఠభాగం పట్టుకొని ఆయన చెవిలో చెప్పాలి. మనం ఏం కోరిక కావాలన్నా ఆయన చెవిలో చెప్తే ఆయన శివయ్యకు రికమెండ్ చేస్తారు. మన కోరిక తప్పకుండా తీరుతుంది. న్యాయపరమైన కోరికలు కోరుకోవాలి. ఎప్పుడైనా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కోరికలు కోరుకోవద్దు. ముందేసిన పెసరట్టు పైన ఉల్లిపాయలు, ఉప్మా 2 పెట్టినా. ఇప్పుడు దీనిపైన మట్టుకు ఉట్టి ఉప్మానే పెడుతున్నా. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. అల్లం చట్నీ కూడా పెట్టుకొని అల్లం చట్నీ ప్లస్ కొబ్బరి చట్నీ 2 కలుపుకొని తింటే టేస్ట్ తెలుస్తుంది. ఉప్మా, పెసరట్టు. పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ, పెసరట్టు, ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంబినేషన్ చాలా బాగుంటుంది.